హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి తెలుగమ్మాయి ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి వరలక్ష్మి వ్రతానికి ప్రిపరేషన్స్, పూలు అవన్నీ మార్కెట్లో తీసుకోవడానికి వెళ్ళాను. అక్కడ వీడియో తీశాను. ముందుగా వరలక్ష్మి వ్రతం అంటేనే ఫ్లవర్స్ అవి కావాలి కదా, గుమ్మాలకి, అమ్మవారికి వేయటానికి, మాల డెకరేషన్కి అన్నిటికీ. మా పూల రేట్ వచ్చేసి చాలా ఎక్కువ రేట్ ఉన్నాయి. అన్ని కిలోల లెక్కనైతే 500 అలా చెప్తున్నారు. లోటస్ వచ్చేసి 100 రూపీస్ అలా. ఒక్కొక్క రేట్ చాలా కాస్ట్ ఎక్కువ ఉంది. ఫ్లవర్స్ వచ్చేసి అయినా పూజకి తీసుకోవాలి కదా అమ్మవారికి లోటస్ అంటే ఇష్టం కాబట్టి లోటస్ అన్నీ తీసుకున్నాను. నేను వచ్చేసి మార్కెట్లో ముందే తీసుకున్నాను. ఇంకా ఆ రోజు అయితే ఇంకా ఎక్కువ రేట్ చెప్తారు కదా. ఇవి కూడా ఉన్నాయి మార్కెట్లో వచ్చేసి. ఫ్లవర్స్ అన్నీ ఇంకా ఆల్ ఇన్ వన్ దొరుకుతాయి మార్కెట్కి వెళ్ళామంటే. ఇదిగో లోటస్ చూడండి ఎంత బాగున్నాయో. ఇవన్నీ వచ్చేసి ఇక్కడ అవైలబిలిటీ ఉన్నాయి మార్కెట్లో. ఇది ప్రిపరేషన్స్. నా వరలక్ష్మి వ్రతానికి నేను ఎలా ప్రిపరేషన్ చేసుకుంటున్నాను అనేది చూపిస్తున్నాను. ఇవి పూలు అవి తీసుకోవడానికి వచ్చాను. మల్లెపూలు అయితే చాలా ఎక్కువ రేటు ఉన్నాయి. అందరైనా తీసుకుంటానే ఉన్నారు కదా, ఫ్లవర్స్ అవి తీసుకోవాలి కాబట్టి అమ్మవారికి ఇష్టమైనవన్నీ తీసుకున్నాను నేను కూడా. అమ్మవారికి వచ్చేసి వరలక్ష్మి వ్రతం ఇంకా శుక్రవారం కదా, అది కాక ఆ రోజు పౌర్ణమి చాలా బాగా కుదిరింది కాబట్టి అందరు ప్రతి ఒక్కళ్ళు చేసుకుంటారు కాబట్టి వరలక్ష్మి వ్రతం ముత్తైదువులకి, అది వచ్చిన వాళ్ళకి తాంబూలాలు ఇవ్వటానికి. ఇది వచ్చేసి ఆకుతో చేస్తారంట, అరటి ఆకుతో. అది బ్యాక్గ్రౌండ్ అమ్మవారికి ఇష్టంగా పెడతారని అక్కడ చెప్తున్నారు. అవి చూశాను, ఏంది అని తెలుసుకుంటున్నాను. అవి ఇక్కడ అయితే అవైలబిలిటీ ఉన్నాయి. ఇంకా మ్యాంగో ఆకు, ఇంకా తులసాకు అన్నీ. రేపు వెంకటేశ్వర స్వామికి కూడా తులసాకు వేస్తే మంచిది కాబట్టి ఇంకా అందుకని అన్నీ తీసేసుకున్నాను. ఫ్లవర్స్ అన్నీ ఇంకా ఇవన్నీ తీసుకొని ఇంకా మార్కెట్లో ఇంకా మళ్ళీ కాసు అవి కూడా కావాలి కదా అమ్మవారికి. ఇంకా కాసు కూడా తీసుకున్నాను అమ్మవారికి. నేను 3 ఇయర్స్ నుంచి వరలక్ష్మి వ్రతం పూజ చేసుకుంటున్నాను. ప్రతి సంవత్సరం కాసు అది పెడతాను అమ్మవారికి. ఒక్కొక్కళ్ళ ఆచారం. కాసు పెట్టిన వాళ్ళు పసుపు కొమ్మైనా కట్టుకుంటారు కదా. ఇది వచ్చేసి గోల్డ్ తీసుకున్నాను నేను. గోల్డ్ది రేటు కూడా ఎక్కువ ఉంది కాబట్టి నేను కొంచెం చిన్నదే తీసుకున్నాను ఈ సంవత్సరం వచ్చేసి. ప్రతి సంవత్సరం పెద్దదే తీసుకునేదాన్ని, ఈ సంవత్సరం కొంచెం చిన్నది తీసుకున్నాను. బంగారపు కాసు ఇంకా అమ్మవారికి పెట్టి నెక్స్ట్ మనం మెల్ల వేసుకుంటాం కదా, అమ్మవారి పోస్ట్ చేయటం వరలక్ష్మి వ్రతం అప్పుడు. ఇంకా అమ్మవారి ఐడల్ తీసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇది ఆన్లైన్లోనే తీసుకున్నాను. ఇది ఎక్కడ కొన్నాను ఏంటనేది డిస్క్రిప్షన్లో పెట్టాను లింకు. ఆల్రెడీ వీడియోస్ చేశాను నేను వచ్చేసి, ఆ వీడియోలు చెక్ చేయండి. ఇదిగో అమ్మవారి ఐడల్. ఈ తప్ప చీర ఏమి కట్టకుండా ఇంకా అమ్మవారిని ఇలా కూర్చోబెట్టేస్తాను. ఇంకా అమ్మవారికి ఫేస్ ఒకటి పెట్టడమే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి క్షీర దీపము అవి వెలిగిస్తాం కదా, పాల దీపాలు, అలాగా వాటికి ఒత్తులు తీసుకున్నాను ఆన్లైన్లోనే. అమ్మవారికి ప్రసాదం వచ్చేసి మన ఇష్టం కదా, అమ్మవారికి దద్దోజనం, క్షీరాన్నం, పులిహారం, వడపప్పు, పానకం ఇంకా మనకి కుదిరినట్టు మనం చేస్తాం కదా. ఇక్కడ చూపిస్తున్నాను. నేను పోయిన శుక్రవారం చేశాను పూజ, అది చూపిస్తున్నాను. ఆ ప్రసాదాలు టెంకాయ కొట్టాలి కదా, ఇంకా అమ్మవారికి అన్ని పూజ సామాన్లు అన్నీ క్లీన్ చేసుకొని ఫ్లవర్స్ అవి పెట్టుకున్నా కదా, ఇవన్నీ పెట్టుకున్నాం. తమలపాకులు ఇంకా అన్ని తాంబూలాలు అవి ఇవ్వడానికి అమ్మవారికి అన్నీ సిద్ధం చేసి పెట్టుకుంటే ఇంకా ఆ రోజు పూజ సింపుల్గా చేసేసుకోవచ్చు మనం. ముందుగానే లిస్ట్ రాసుకున్నాం అనుకో వరలక్ష్మి వ్రతానికి ఏమేమి అవసరమని. అమ్మవారికి పసుపు, కుంకుమ, పూలు, బనానాస్, ఫ్లవర్స్, ఫ్రూట్స్ అవన్నీ కూడా తీసుకున్నాను. మల్లెపూలు కూడా తీసుకొని అమ్మవారికి ఇష్టం కదా. తాంబూలం వచ్చిన వాళ్ళకి ఇవ్వడానికి పసుపు, కుంకుమ, అక్షర పట్లాలు ఇలా అన్నీ అమ్మవారికి లిస్ట్ రాసి పెట్టుకున్నాను నేను. ఆ ప్రకారం అన్నీ తీసుకొచ్చుకున్నాను. ఇలా బ్లౌజ్ పీస్ ఇస్తే బ్లౌజ్ పీసు, అమ్మవారికి చీర కూడా తీసుకున్నాను నేను వచ్చేసి. అమ్మవారికి చీర, గాజులు అవన్నీ చూపిస్తాను. దీంట్లో తీయటం మర్చిపోయాను వీడియో, నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఇంకా ఇలా అన్నీ రెడీ చేసుకొని ఆ బొట్లు అవి పెట్టుకొని ఇంకా ఆ రోజు పూజ చేసుకోవడమే కదా వరలక్ష్మి వ్రతం. మీలో ఎంతమంది వరలక్ష్మి వ్రతం రోజు ఉప్పు దీపం వెలిగిస్తారో కామెంట్ చేయండి. ఇలా అన్ని దీపారాజన కుందులు అన్నీ కడిగి పెట్టుకొని బొట్లు, పసుపు, కుంకుమ అలా పెట్టుకున్నాను. ఇది వచ్చేసి ఇలా అన్నిటికీ ఇంకా మీ దగ్గర ఉన్నాయన్నీ క్లీన్గా ఇంకా అక్షింతలు, పసుపు, కుంకుమ, బియ్యం అమ్మవారికి కలసం ప్లేట్లో పోయటానికి అలా. ఇంకా పొద్దున్నే లేచి గడపలకు పసుపు కుంకుమ పూసుకొని ఇల్లు క్లీన్గా చేసుకొని ఇంకా అమ్మవారిని కూర్చోబెట్టి పూజ చేస్తారు కదా. ఇలా సింపుల్గా
చేసుకునే వాళ్ళు అమ్మవారికి చీరగడ్డ ఇలా లేకుండా చిన్న కలశం పెట్టుకొని అలా చేసుకోవచ్చు చూపిస్తున్నాను. ఒక దీపాలు అలా వెలిగించుకొని నేను వచ్చేసి 5 దీపాలు కామాక్షి దీపం వెలిగించుకుంటున్నాను నేను. మీరు ఇలా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. అమ్మవారికి ఇష్టంగా చిట్టి గాజులు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ పెట్టుకొని అమ్మవారికి దండ వేసుకొని గాజులు మాల అలా వేసుకొని సింపుల్గా పూజ చేసుకోవటం. చాలామందికి టైం అది ఉండదు, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు అలా ఇలా సింపుల్గా చేసుకొని పూజ వచ్చేసి వరలక్ష్మి వ్రతం అందరు చేసుకోండి. కుదిరిన వాళ్ళందరూ, కుదరని వాళ్ళు నెక్స్ట్ వారం అయినా చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఏమి ఉండదు. కాబట్టి ఏదో ఒక వారంలో కుదిరిన వారంలో వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చు కదా మనం. ఇలా నేను ఆ రోజు వచ్చేసి ప్రతి ఒక్కళ్ళు పౌర్ణమి కాబట్టి లలిత సహస్రనామం చదువుకోండి. ఆ రోజు తులసి చెట్టు ఉంటే తులసి చెట్టు దగ్గర పాలు కానీ వెండి గిన్నెలో పెడితే చాలా మంచిది. చంద్రుడికి పౌర్ణమి రోజు నిండుగా వస్తాడు కదా చంద్రుడికి పాలు అంటే ఇష్టము, అందుకని మనం పాలు పెట్టామంటే తులసి చెట్టు దగ్గర చంద్రుడు తాగి వెళ్తాడు అని చెప్తారు కదా. పౌర్ణమి చాలా మంచిది. ఆ రోజు పౌర్ణమి కూడా కలిసి వచ్చింది కాబట్టి మనం పూజ చేసుకోవచ్చు. లలిత సహస్రనామం చదువుకుంటే ఇంకా మంచిది. రాని వాళ్ళు సాంగ్ పెట్టుకొనైనా వినండి లలిత సహస్రనామం. పొద్దున్నే వచ్చేసి పూజ చేసుకోవచ్చు. వరలక్ష్మి వ్రతం పూజ చేసి ముత్తైదువులు వచ్చిన వాళ్ళకి పాయసం క్షీరాన్నం పెట్టండి. క్షీరాన్నం పెడితే చాలా మంచిది ప్రసాదంగా. ఇంకా గుగ్గిళ్ళు పులిహార అవన్నీ ఎట్లా చేస్తాం కదా, పప్పు అన్నాలు బొబ్బట్లు అమ్మవారికి ఇష్టమైనవి ఇవన్నీ చేసి అమ్మవారికి ఇష్టంగా పెట్టండి. మీ ఇంట్లోనే అమ్మవారు ఉంటారు, లక్ష్మీ అమ్మవారు వరలక్ష్మి అమ్మవారు అంటారు కదా. మీరు వీడియో అది చూసి పూజ చేసుకోవచ్చు. యూట్యూబ్లో ఉంటే పంతులు అది అలా చేయాలి ఏంది పూజ రాని వాళ్ళు మాకు ఇది తెలియదు అన్న వాళ్ళకి యూట్యూబ్లోనే ఉంటాయి. ఒకసారి మీరు కామెంట్ చేసి అది సర్చ్ బార్లో చేశారంటే వచ్చేస్తాయి. నేను వచ్చేసి సింపుల్గా ఇలా పూజ చేశాను. దీపాలు అది వెలిగించి మీకు చూపిస్తున్నాను. నేను రేపు 8వ తారీఖే కదా వరలక్ష్మి వ్రతం, అందరూ జరుపుకోండి. కామెంట్ కూడా చేయండి ఎలా జరుపుకుంటారు ఏంది అనేది. ప్రిపరేషన్స్ ముందుగా సింపుల్గా ఎలా చేసుకోవచ్చు అనేది చూపిస్తున్నాను. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అందరికీ ముందుగా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు మీ అందరికీ. నెక్స్ట్ వచ్చేసి ఇది పూజ, అమ్మవారికి ఇష్టమైన ప్రసాదాలు అవన్నీ చేసి పెట్టుకొని అమ్మవారి దీవెనలు ఆశీర్వాదం తీసుకోండి. వచ్చిన ముత్తైదువులకి పసుపు కుంకుమ గంధం అన్నీ ఇవ్వండి. ముత్తైదుకి ఇచ్చి తాంబూలం ఒకసారి పట్లం అట్టికాయలు ఇవన్నీ మీరు చీర ఇవ్వాలంటే చీర, బ్లౌజ్ పీసులు అంటే బ్లౌజ్ పీసులు ఇచ్చి అమ్మవారు అందరినీ ఆశీర్వదించండి. చిన్నపిల్లలు వచ్చిన వాళ్ళకి కూడా తాంబూలం ఇవ్వండి. చిన్నపిల్లలు కూడా వరలక్ష్మి వ్రతం లాగే వరలక్ష్మి అమ్మవారి లాగే కొలుస్తాం కాబట్టి వాళ్ళకు కూడా మనం పసుపు కుంకుమ బొట్టు పెట్టి ఇవ్వండి తాంబూలం. ఇలా వరలక్ష్మి వ్రతం సింపుల్గా మీకు మీ ఊరి సైడ్ ఎలా పద్ధతిగా మీరు ప్రతి సంవత్సరం ఎలా చేసుకుంటారో అలా చేసుకోండి. ఈ సంవత్సరం వచ్చేసి వరలక్ష్మి వ్రతం అందరూ బాగా జరుపుకుంటారు అనుకుంటున్నాను.